ఎలాగో కాల్ వచ్చింది, నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు కోరుకున్నావు తిరుపతిలో కూర్చొని గురుజీని కలవాలని. ఫోనే వచ్చింది నీ దగ్గర, చూడు నువ్వు ఎంత అదృష్టవంతురాలు. థ్యాంక్స్ గురూజీ. మంచిది తల్లి. అలాగే అతన్నే కోరుకో, పెళ్లి చేసుకోవాలని అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఓన్లీ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటే. అవును గురూజీ. ఓకే, అబ్బాయి ఏం చెప్తున్నాడు? మీ దగ్గర కాంటాక్ట్లో ఉన్నాడా? ఉన్నారు, బట్ అయితే చేసుకోను అని చెప్తా ఉన్నారు. వాళ్ళ నాన్న వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే లేదు అంటాను. ఇప్పుడు పెళ్ళికి మాత్రం నాన్న కావాలి ఒప్పుకోవడానికి, లవ్ చేసి జొట్ల తిరగడానికి నాన్న పర్మిషన్ అవసరం లేదా? ఇప్పుడు పెళ్ళికి ముందే ఇంతంతా గొడవలు ఇంతంతా చేసి బ్లాక్మెయిల్ చేసేవాడు రేపు పెళ్లి చేసుకున్నాక నీకు ఇలా మంచి లైఫ్ ఇస్తాడని ఏం గ్యారెంటీ అమ్మా? రేపు ఇప్పుడు అమ్మా నాన్నే ఇలా వదిలేకపోతున్నాడు, ఇలా వింటున్నాడని, రేపు ఇంకొకరు ఏదైనా చెప్తే దాన్ని వింటాడు కదా. ఎస్, ఈజ్ అ సైకలాజికల్గా అన్ఫిట్ ఫర్ యూ, అంతే. నీకు ఫిట్ కాదు అతను. మీరు హ్యాపీగా ఏదైనా మంచి జాబ్ చూసుకొని మంచి సంబంధం వచ్చేట్టు నేను ఒక మంచి పూజ చెప్తాను, అది చేసుకుంటూ ఏదైనా సంబంధం వస్తే పెళ్లి చేసుకొని వెళ్ళిపోండి. సరే, నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని రోజు కూడా ఇంట్లో కాలభైరవాస్తకాన్ని రోజుకి 16 సార్లు ఉదయం కానీ సాయంత్రం కానీ చదువుకొని శివాలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగించరండి. ఇలా 32 రోజులు చేయండి. ఈ 32 రోజుల లోపే ఏమైనా చేంజెస్ జరగచ్చు, మిరాకల్స్. లేదు అంటే జీవితంలో మళ్ళీ అవ్వదు. అర్థమైందా? కానీ ఆ దీపం వెలిగించక ముందు 16 టైమ్స్ కాలభైరవాష్టకం చదువుకొని వెళ్ళి వెలిగించి రావాలి. మీ సంకల్పం ఒకటే, నన్ను అతను పెళ్లి చేసుకోవాలి. ఇలా 32 రోజులు చేస్తే ఖచ్చితంగా 100% యోగం అనేది నీ జాతకంలో ఉంటే ఖచ్చితంగా అయిపోతుంది. అయితే ఆ శత్రుత్వము ఇంకోటి ఏదైనా ఉంటే అది తెగిపోయి మంచిగా అయిపోతారు. ఈ 32 డేస్లో నీకు అవ్వలేదు అనుకో, మళ్ళీ జీవితంలో ఎప్పుడు అవ్వదు అని ఏదో ఒకటి ఫైండ్ అవుట్ అయిపోతుంది. సింపుల్ రెమెడీ, చక్కగా ఇది చేయండి, 100% గుడ్ న్యూస్లో వస్తారు. ఎలాగో మీరు అన్నారు కదా కలవాలి అనుకున్నాను అని, ఫోన్ కలిసింది. ఇది చేసుకొని డైరెక్ట్గా వచ్చి శుభవార్త చెప్పండి తల్లి. మంచిదమ్మా, నమస్తే.